నమస్కారం. సుందరకాండ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హనుమంతుని అద్భుతమైన లంకా ప్రయాణం కదా. కాని ఈరోజు మనం ఈ ఇతిహాస ఘట్టాన్ని ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. ఇది కేవలం భౌతిక బలానికి సంబంధించిన ప్రయాణం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన అంతర్గత పరివర్తన మరియు ఉత్కంఠభరితమైన వ్యూహాత్మక నైపుణ్యాల కథ. ఆ వీరోచిత ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. కథ మొదట్లోనే ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ మనకు కనిపిస్తోంది. ఒకవైపు సీతమ్మ అపహరణతో శ్రీరాముడు లక్ష్మణుడు అనుభవిస్తున్న తీవ్రమైన దుఃఖం, ఆ దుఃఖమే సుగ్రీవుడి వానరసేనను దక్షిణ దిశగా నడిపించింది. సంపాతి అనే పక్షిరోజు ద్వారా సీతమ్మ లంకలో ఉందని కీలక సమాచారమైతే తెలిసింది. కాని వారి ముందున్న అతిపెద్ద సవాలు ఆ అనంతమైన దక్షిణ సముద్రం. చూస్తేనే భయం వేసేంత పెద్ద అడ్డంకి అది. ఇక్కడే మనకు అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే మహాశక్తి మేలుకొలుపు. ఆ సముద్రతీరంలో అంతటి మహావీరుడు కూడా ఎలా దాటాలా అని ఒక్క క్షణం ఆగిపోయాడు. అప్పుడే జాంబవంతుడు హనుమంతుడిలోని నిగూఢమైన శక్తిని ఆయనకు గుర్తుచేస్తాడు. అప్పుడేమైందో తెలుసా? హనుమంతుడు తన మహారూపాన్ని ధరించి రామనామ స్మరణతో ఆ అసాధ్యమైన సముద్రాన్ని ఒకే ఒక్క దూకుడుతో దాటేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే, ఆ దూకుడు వెనకున్న ఇంధనం కేవలమైన కండబలం కాదు, శ్రీరామునిపై ఉన్న ఆ అచంచలమైన భక్తి మరియు ఆ ఏకాగ్రత. కాని ఆ సముద్ర లంఘనం అంత సులువుగా జరిగిపోలేదు సుమా. దారిలో ఎన్నో కఠినమైన పరీక్షలు, సవాళ్లూ ఎదురయ్యాయి. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది హనుమంతుని అడాప్టబిలిటీ. అంటే పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మార్చుకునే అద్భుతమైన గుణం. చూడండి, దారిలో సురస అనే నాగమాత ఎదురైతే తన బుద్ధిబలంతో, తెలివితేటలతో ఆమెను మెప్పించాడు. ఆ తర్వాత తన నీడను లాగేసి ఆపాలని చూసిన సింహిక అనే రాక్షసిని తన అపారమైన శారీరక బలంతో మట్టుబెట్టాడు. ఇక లంకానగరద్వారం దగ్గర లంకిని అడ్డుకుంటే తన స్వచ్ఛమైన యుద్ధనైపుణ్యంతో ఓడించాడు. శత్రువును బట్టి తన వ్యూహాన్ని మార్చాడన్మాట. ఇక ద్వారం దాటి లంకలోకి ప్రవేశించాక కథ పూర్తిగా మారిపోతుంది. నీడల్లో రహస్య అన్వేషణ మొదలవుతుంది. అప్పటిదాకా ఒక జెయింట్ వారియర్లాగా వీరోచిత సాహసాలు చేసిన హనుమంతుడు లంకలోకి వెళ్లగానే ఒక ఉత్కంఠభరితమైన రహస్య అన్వేషకుడిగా మారిపోయాడు. ఇక్కడ ఆయనలోని వ్యూహాత్మక వినయం ఎంత అద్భుతమో ఒక్కసారి ఆలోచించండి. శత్రువుల కంట పడకుండా ఒక చిన్న కోతి రూపంలోకి మారిపోయి రాత్రి చీకట్లల్లో ఆ రాజభవనాలు, ఉద్యానవనాలు, వీధులు గాలించాడు. తన లక్ష్యం కోసం తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో కదా. అలా గాలిస్తూ గాలిస్తూ చివరికి అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన కళ్లముందు కనిపించిన దృశ్యం అత్యంత బాధాకరం. చుట్టూ భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య మలిన వస్త్రాలతో తీవ్రమైన దుఃఖంలో ఉన్న సీతమ్మను ఆయన చూశాడు. అంతలోనే అక్కడికి అహంకారి అయిన రావణుడు రావడం, బెదిరిస్తూ ఒక గడువు విధించడం జరిగింది. అయినా సరే, అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా సీతమ్మ ఏమాత్రం భయపడకుండా రావణుడి మాటలను ఎంత ధైర్యంగా తిరస్కరించిందో ఆయన చెట్టుపైనుండి గమనించాడు. ఆ దృశ్యంతో అప్పటివరకు కేవలమొక అన్వేషణగా ఉన్న ఆయన ప్రయాణం ఒక భావోద్వేగపూరితమైన రక్షణగా మారింది. ఒక ఆశాకిరణంలా ఆయన మారాడు. కాని ఇక్కడ మనకందరికీ ఒక సందేహం రాకమానదు. చుట్టూ భయంకరమైన రాక్షసుల మధ్య బందీగా ఉన్న సీతమ్మ అకస్మాత్తుగా ఎక్కడినుంచో వచ్చిన ఒక అపరిచితుడిని ఎలా నమ్ముతుంది? ఇక్కడే హనుమంతుడు తన అపారమైన కరుణను, సున్నితత్వాన్ని ప్రదర్శించాడు. వెంటనే వెళ్ళిపోకుండా ఆ రాక్షస స్త్రీలు నిద్రపోయేవరకు ఓపికగా ఎదురుచూశాడు. ఆ తరువాత చాలా మృదువుగా సీతమ్మకు వినిపించేలా ఆ చెట్టుపైనుండే శ్రీరాముడు గుణాలను కీర్తించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినగానే ఆమెలో ఒక గొప్ప నమ్మకం చిగురించింది. అప్పుడు చెట్టు దిగివచ్చి తనను తాను పరిచయం చేసుకుని శ్రీరాముడి ఉంగరాన్ని సీతమ్మకు అందించాడు. అది చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. శ్రీరాముడు త్వరలోనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడనే గొప్ప భరోసాను ఇచ్చాడు హనుమంతుడు. తిరిగి వెళ్లేముందు సీతమ్మ ఆనవాలుగా తన చూడామణిని తీసి రాముడికి ఇవ్వమని ఆయనకిచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ ఉంగరం, చూడామణి మార్పిడి అనేది ఈ మొత్తం కథకే ఒక ఎమోషనల్ కోర్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు కేవలం ఒక దూత కాదు, ఒక గొప్ప ఆశాకిరణం. కాని ఆ ఆశ క్షణాల్లోనే ఒక భయంకరమైన యాక్షన్గా మారుతుంది. అదే లంకా దహనం.
ఇంతకుముందు అశోకవనంలో ఒక మృదువైన సందేశహరుడుగా ఉన్న హనుమంతుడు ఇప్పుడు అత్యంత భయంకరమైన యోధుడుగా ఎలా మారాడు మనమిక్కడ చూడొచ్చు. కాని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయముంది. ఆయన ఆ అశోకవనంలోని చెట్లను, మందిరాలను ధ్వంసం చేసింది ఏదో కోపమొచ్చి అనాలోచితంగా చేసిన పని కాదు. తిరిగి వెళ్లే ముందు శత్రువుల బలమేంటో తెలుసుకోవాలని, రావణుడి సైన్యాన్ని ఎలాగైనా బయటకి రప్పించి వాళ్ల సత్తా అంచనా వెయ్యాలని చేసిన ఉద్దేశ్యపూర్వకమైన వ్యూహమిది. పక్కా మాస్టర్ ప్లాన్. అనుకున్నట్లే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. తనపై దాడికి వచ్చిన ఎంతోమంది రాక్షసులను ఆయన తుదముట్టించాడు. చివరకు ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి నేరుగా రావణుడి సభకే వెళ్లాడు. అక్కడేం జరిగిందో తెలుసా? ఎలాంటి భయం లేకుండా సాక్షాత్తు ఆ రావణాసురుడికే ముఖాముఖిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. శ్రీరాముడి పరాక్రమం గురించి చెప్పి మర్యాదగా సీతమ్మను తిరిగిచ్చేమని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వినగానే అహంకారి అయిన రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. కాని వాళ్ళిచ్చిన ఆ శిక్ష ఎంత దారుణంగా వికటించిందో వాళ్లు ఊహించలేకపోయారు. ఆ మహావీరుడు తన అపారమైన బలంతో తన బంధనాలను చాలా తేలికగా తెంచుకున్నాడు. తన తోకకు పెట్టిన మంటనే వారి పాలిట ఒక మహావిధ్వంసక ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ మండుతున్న తోకతో లంకానగరంలోని భవనాలు, వీధులు, రాజప్రాసాదాలు అన్నింటిమీదగా దూకుతూ నగరమంతటా నిప్పులు చల్లాడు. చూస్తుండగానే ఆ బంగారు లంక బూడిదగా మారిపోయింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఆ తర్వాత సముద్రతీరానికి వెళ్లి తన తోకకున్న మంటను చల్లార్చుకుని తిరుగు ప్రయాణమయ్యే ముందు సీతమ్మ దగ్గరకు వెళ్లి చివరిసారిగా నమస్కరించాడు. ఇక మిగిలింది విజయ ప్రస్థానం. అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి రావడం. సముద్రాన్ని మళ్లీ దాటి తిరిగి వానరసేనను కలుసుకొని వారందరితో కలిసి నేరుగా శ్రీరాముడి దగ్గరకు చేరుకున్నాడు. సీతమ్మ క్షేమంగా ఉందనే ఆ అద్భుతమైన వార్తతో పాటు ఆమె ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రాముడికి అందించాడు హనుమంతుడు. ఆ క్షణం శ్రీరాముడికి ఎంతటి ఆనందాన్ని, ఎంతటి ఉపశమనాన్నిచ్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో ఆ ఉత్కంఠభరితమైన అన్వేషణ ఒక సంపూర్ణమైన ముగింపుకు వచ్చింది. అసలు ఒక ఆదర్శ వీరుడు అంటే ఎలా ఉండాలి అనేది ఈ ఘట్టం మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ శ్రీరాముడు సహా అందరూ ఆయన్ను అంతగా ప్రశంసించడానికి కారణం కేవలం ఆయన కండబలమొక్కటే కాదు, ఆయన ప్రదర్శించిన అపారమైన ధైర్యం, శ్రీరామునితయున్న అచంచలమైన భక్తి మరియు విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన సమయస్ఫూర్తి, తెలివితేటలు. ఈ మూడింటి అద్భుతమైన కలయికే ఆయనకు ఆ విజయాన్ని తెచ్చిపెట్టింది. మనస్సు, శరీరం మరియు ఆత్మ ఈ మూడింటిపై సంపూర్ణ పట్టు ఉంటే తప్ప ఇలాంటి మహాకార్యాలు సాధించలేం. ఇది విన్న తర్వాత మనకొక లోతైన ఆలోచన రాకమానదు. నిజమైన బలమనగానే మనం తరచుగా శారీరక బలాన్ని మాత్రమే ఊహించుకుంటాం కదా. కాని పరిస్థితులకు తగ్గట్లు మారే సామర్థ్యం, నిశ్చలమైన భక్తి మరియు అద్భుతమైన వ్యూహాత్మక తెలివితేటల కలయికలోనే కదా అసలైన మహాశక్తి దాగి ఉంది. ఎంతటి అసాధ్యమైన సవాళ్లనైనా జయించాలంటే ముందుగా మనలో వచ్చే అంతర్గత పరివర్తనే అత్యంత కీలకమైన ఆయుధమని ఈ ఘట్టం స్పష్టం చేస్తోంది. ఏమంటారు? ఈ అద్భుతమైన కథను ఇలా ఒక కొత్త కోణంలో విశ్లేషించడం మీకు సరికొత్త అనుభూతినిచ్చిందని ఆశిస్తున్నాను.